భద్రా, అయ్యా, నిన్ను మళ్లీ కలవలసి వస్తుందని నేను అనుకోలేదు. క్షుద్రశక్తి అంశం అది. పగతో తహతహలాడిపోతోంది. ఒంటరిగా నేను దాన్ని ఎదుర్కోలేను. శాస్త్రంలో లేని చాలా అంశాల్ని మనం ప్రయోగించాలి. కఠినమైన మంత్రాల్ని మనం ఉచ్చరిస్తేనే శాశ్వతంగా మనం తనని దిగ్బంధించగలం. ఈ ఇంటి గోడల నిండా అద్దాలను బిగించాలి. సరిగ్గా రాత్రి 12 గంటలకి తనలో శక్తి విజృంభిస్తుంది. రక్తదాహంతో ఉంటుంది. క్షుద్ర మోహిని తారస్థాయిలో ఉన్న ఒక స్త్రీ రూపం. కాని ఒక్క విషయం, తను తన ప్రతిబింబాన్ని చూస్తే తన శక్తి క్షీణిస్తుంది. తను ఇక ఏమీ చేయలేదు. ఆ సమయంలోనే తనని మన మంత్రశక్తితో బంధించి తనని దిగ్బంధించగలం. తన శక్తిని కోల్పోయి వేరే దారేవీ లేక మన ముందుకొస్తుంది. ఆ తర్వాత విషయం మన భద్రా చూసుకుంటాడు. భైరవిని బాధ పెట్టదు బాబాయ్. తను నా రక్త సంబంధం. నాతో పాటు పుట్టింది. అమ్మ గౌరీ, బాబాయ్, తనొక క్షుద్ర రూపం. తనని మానవులతో పోల్చకూడదు. తన పగ తీరేంతవరకు మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది. క్షుద్రం భూమి మీద ఉండకూడదు. అది విధి. దాన్నెవ్వరూ మార్చలేదు. భద్రకాళి త్రినయని ఆకర్షయ ఆకర్షయ సర్వదుష్ట భయంకరి ఆకర్షయ ఆకర్షయ తల్లి మహాకాళి శాకిని ఢాకిని పిశాచిని ఆకర్షయ ఆకర్షయ మహాకాళి భద్రకాళి ఆవేశయ ఆవేశయ కాళీ పరమేశ్వరి